నమస్కారం గురువుగారు. చదువు అనేది చాలా ముఖ్యమైన అంశం ఈ రోజుల్లో. మనం చూస్తున్నాం, పేరెంట్స్ ఎంత ఖర్చు అయినా సరే పిల్లలు బాగుపడాలి అని పెద్ద పెద్ద స్కూల్స్లో కానివ్వండి, అలాగే కాలేజెస్లో కానివ్వండి చేర్పిస్తూ ఉన్నారు. నాకు తెలిసి కూడా చాలామంది పేరెంట్స్ ఇలాగే పెద్ద స్కూల్స్లో కానీ వాళ్లకు స్తోమత లేకున్నా కూడా కట్టి చేర్పించారు. అయినా కూడా ఆ పిల్లలకు చాలామందికి వాళ్ళు అనుకున్న స్థాయిలో చదువు రావటం లేదు. పేరెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు. మనం ఇంత కష్టపడి మనకు స్తోమత ఉన్నా లేకున్నా కట్టి చేర్పించాం. అక్కడ కొన్ని సందర్భాల్లో స్టూడెంట్ కూడా చాలా కష్టపడుతున్నాడు, అయినా కూడా చదువు అనుకున్న స్థాయిలో రావడం లేదు. మరి దీనికి వాస్తుపరంగా ఏదైనా పరిష్కారం ఉందా అండి? ప్రతి పేరెంట్ కూడా ఏముంటుంది ఆశ, పిల్లలు బాగా చదువుకోవాలి, కెరీర్ బాగుండాలి, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక సుఖమైన లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది ప్రతి పేరెంట్కి కూడా. చిన్నపిల్లల్ని స్కూల్లో వేయగానే ఇంక పేరెంట్కి ఒక దడ అంటూ స్టార్ట్ అవుద్ది. ఒక 2-3 ఇయర్స్ వరకు బాగానే ఉంటారు. మరీ చిన్నగా ఉన్నప్పుడు 1.5, 2 ఇయర్స్ ఉన్నప్పుడు పిల్లలు బాగా మారం చేస్తుంటే, మా వాడు చూడండి ఎంత చాలాగా ఉన్నాడు అన్నది కావాలి అంతే. ఒకసారి ఇది కావాలన్నాడంటే కావాలి, పోట్లాడి తీసుకుంటాడు అని మనం చాలా మెచ్చుకుంటాం. బాగా గారాభంగా ఫీల్ అవుతాం కదా. అప్పుడు యూ ఫీల్ హ్యాపీ ఆల్సో. ప్రతి పేరెంట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే ఎప్పుడు ఏం అడగట్లేదు, డల్గా పడి ఉన్నాడంటే టెన్షన్, ఇదేం యాక్టివ్ లేడు. ఇప్పుడు పిల్లలందరూ కూడా హైపరే ఉన్నారు. చాలా హైపర్ ఉన్నా కష్టమే, మొత్తం డల్ ఉన్నా కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉంది అనుకుంటారు. కొంతమంది పిల్లలు అలా ఉంటారు కదా, అసలు ఏమి అడగరు, ఏది చెప్తే అది వింటారు, అసలు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. కొందరు ఓవర్ యాక్టివ్. వాళ్ళని చూసి మనం సంతోషపడుతూ ఉంటాం. ఇది కావాలన్నాడంటే కావాలి అంతే, లేకపోతే రాడు. చెప్పులు అక్కడ పడేస్తాడు, కింద పడి పొరుతాడు, ఏడుస్తాడు, మారాన్ చేస్తాడు, చేసి సాధిస్తాడు, మనం ఇచ్చేస్తాం అంతే. తప్పదు. ఆ మొండిని మనం మెచ్చుకుంటాం. అలా పెద్దగా అయిన తర్వాత మొండి అలా ఉందనుకోండి, 6th క్లాస్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది దడ. చెప్పిన మాట వినట్లేదు, సరిగ్గా చదువుకోవట్లేదు, వాడు అన్నదే కావాలి. అప్పుడు ఇంకా వాస్తువతని పిలిచి అడుగుతుంటారు, లేదా జ్యోతిష్యుడి దగ్గరికి అడుగుతుంటారు, వీడు చదువుకుంటాడా లేదా, అసలుకి ఎప్పుడు చూసినా మారం చేస్తుంటాడు, అన్నదే కావాలంటుంటాడు, చెప్పింది వినడు. అఫ్కోర్స్ ఇప్పుడైతే అందరు కూడా మొబైల్లో వచ్చారు కాబట్టి ఇది జనరేషన్ చేంజ్. కానీ జనరల్గా జరిగే చెప్తున్నాను. రాత్రి చూడడానికి తీసుకెళ్ళినప్పుడు ఒక పార్ట్ దాంట్లో ఏంటంటే, గురుగారు మావాడిని ఎక్కడ కూర్చోబెట్టి చదివితే బాగుంటుంది, అసలు ఈ మధ్య చదవట్లేదు, ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది, అసలు చదవట్లేదు. చాలామంది ఫ్రెండ్స్ అయిపోయారు, అస్తమానం ఫ్రెండ్స్ వెంబడి తిరుగుతున్నారు. ఉత్తర వాయువ్యం దోషం ఉంటే ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఫ్రెండ్సే ఉండరు. నైరుతిలో దోషం వాడికి అసలు ఫ్రెండ్సే ఉండరు, ఇంకా ఎప్పుడు చూసినా ఇంట్లో పడి ఉంటాడు. సో మేజర్ కంప్లైంట్ ఏంటంటే చదవట్లేదు. ఎటు పక్కన కూర్చోబెట్టి చదివితే బాగుంటుంది, ఏ రూమ్లో కూర్చోవాలి, ఎటు ఫేస్ చేయాలి, ఉత్తరం ఫేస్ చేయవచ్చా లేకపోతే తూర్పు ఫేస్ చేస్తే బాగుంటుందా, కానీ ఎక్కడ పడుకోబెడుతున్నారని నాకు చెప్పరు. ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు ప్రతి ఇల్లు కూడా 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ అనుకోండి. ఫ్లాట్స్లో నైరుతి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ పేరెంట్స్కి, తర్వాతది వాయువ్యంలో ఉన్నది గెస్ట్ బెడ్రూమ్. ఈశాన్యం బెడ్రూమ్ ఎవరికి ఇస్తారు? ఈశాన్యంలో అసలు బెడ్రూమ్ ఉండకూడదు. కానీ ఇప్పుడు ఏంటంటే అని 3 బెడ్రూమ్ పోర్షన్, ఈశాన్యంలో ఒక బెడ్రూమ్ తప్పకుండా ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ ఈశాన్యం. ఈశాన్యం బెడ్రూమ్లో అసలు పిల్లల్ని పడుకోబెట్టకూడదు, అసలు ఎవరు పడుకోకూడదు అక్కడ. నేను ప్రాక్టికల్గా కొన్ని కేసెస్ చూశాను. ఈశాన్యం బెడ్రూమ్లో ఈశాన్యం మూలల్లో పడుకోబెడుతున్నారు పిల్లల్ని. వాళ్ళు ఎంత నాటీ అయిపోతారంటే మెంటలీ రిటార్డెడ్గా బిహేవ్ చేస్తారు. దే విల్ బికమ్ హెడేక్. అసలు ఎవరికి వినరు, ఇంకా పేరెంట్కి పెద్ద హెడేక్ అయిపోతుంది. అక్కడ నుంచి ఆ ఈశాన్య రూమ్ నుంచి ఆ ఈశాన్య రూమ్లో పడుకోబెట్టినా కొంచెం బెడ్ అక్కడ మూల నుంచి మార్చిన తర్వాత చాలా మార్పులు చూసాం. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని ఈశాన్య రూమ్లో పడుకోబెట్టకూడదు. చదువుకోవడం తర్వాత ఇల్లంతా కరెక్ట్గా వాస్తుపరంగా నైరుతిలో దోషం లేదు, ఈశాన్యంలో దోషం లేదు, వాయువ్యంలో దోషం లేదు, ఆగ్నేయంలో దోషం లేదు. అప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా చదువుకుంటారు. ఇల్లంతా దోషపూరితంగా ఉంది, వాడిని ఊరికే అక్కడ పిల్లల్ని తూర్పుముఖంగా కూర్చొని చదువుకోమంటే అసలు ఎక్కదు. చదువుకోవడం ఒక ప్లేసే కాదు, ఇల్లంతా కరెక్ట్గా వాస్తుపరంగా ఉండాలి. ఉంటే పిల్లలు ఎక్కడ కూర్చున్నా చదువుకుంటారు, బెడ్ పైన కూర్చున్నా చదువుకుంటారు. అలా ఉంటుంది ఇంటలెక్చువల్ పవర్. లేకపోతే అసలు ఎక్కదు, చదవాలని అనిపించదు. ఎక్కడ కూర్చోబెట్టినా చదువుకోరు. అదే కంప్లైంట్ చాలామంది. తూర్పులో కూర్చోబెట్టి చదివిస్తున్నామంటే అయినా వీటికి ఎక్కట్లేదు. కూర్చుంటున్నాడు, చదువుకుంటున్నాడు, తెల్లవారు లేచి కూర్చుంటున్నాడు, బట్ రిజల్ట్ ఏం లేదు. ఏమీ గుర్తుండట్లేదు అంటున్నాడు, టెన్షన్ పడిపోతున్నారు.
అయితే ముఖ్యంగా ఆ ఇంట్లో నైరుతిలో ఈశాన్యంలో దోషం ఉంది కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలు చదవట్లేదని బాధపడే ముందు అక్కడ మన ఇంట్లో ఏమైనా దోషం ఉందా, ఆ దోషాలని సవరించుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు చదువుకుంటారు. కొంతమంది పిల్లలు ఆరోగ్యంగా మారిపోతారు. ఈశాన్య నైరుతిలో దోషం ఉంటే కొంతమంది డ్రగ్ కూడా అడిక్ట్ అయిపోతూ ఉంటారు. పైగా అక్కడ వాయువుల దోషం ఉందనుకోండి, ఇంకా మరీ అడిక్ట్గా మారిపోతారు. సో ముఖ్యంగా మనం ఇంట్లో దోషం లేకుండా చూసుకుంటే వాడు ఎక్కడ కూర్చొని చదువుకున్నా బాగుపడతారు. సో అందరూ ఇది గమనించాలి. ఊరికే అక్కడ తూర్పులో కూర్చోబెట్టి చదివిస్తున్నాను కాదు. ఇంట్లో దోషం లేకుండా చూసుకుంటే ఆటోమేటిక్గా చదువుకుంటారు. ఆ టెన్షన్ ఉండదు. ఇంకా ఈ మధ్యకాలంలో స్కూల్స్ దగ్గర చాక్లెట్స్, డ్రగ్స్. సో దానికి కారణం మన ఇంట్లో వాస్తు బాగలేదు, దోషంగా ఉంది, డెఫినెట్గా పిల్లలు ఇలాంటి అలవాట్లకు పాటుపడతారు. సో ముందు మనం వెళ్ళి సరి చేసుకోవడం ముఖ్యం.